కడప తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాధవరెడ్డి పిఏ వాహిద్ మహిళల్ని వంచించి మోసం చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి నమ్మించి ఉద్యోగాలు ఇప్పించకపోగా ఉల్టా ఆ మహిళల మీద దాడి చేసి వాళ్ళని మ్యారేజ్ కూడా చేసుకుంటున్నాడంట. దీనికి సంబంధించి ఆ బాధితురాలు అన్న పోలీసుకు కూడా ఫిర్యాదు చేస్తే ఆ పిఏ గారు ఉల్టా మనుషులు పెట్టించి ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళ మీద దాడులు కూడా చేయించారు. ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రుల యొక్క పిఏలు మాత్రం అబ్బాబ్బా రెచ్చిపోతున్నారయ్యా. ఈ మాధవరెడ్డి పిఏ కానీ, అదే మంగళపూడి అనితా మేడం గారి పిఏ కానీ, ఆ తర్వాత కొల్లు రవీంద్ర గారి పిఏలు ఓఎస్డీలు కానీ, అబ్బో నా సామాన్య కదా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది. కడప తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాధవరెడ్డి భర్త తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, ఆయన దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి వాహిద్ ఓ ఒంటరి మహిళను వంచించి గబ్బులేపేసింది. ఆ వంచించినటువంటి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీని మీద నిలదీసినటువంటి బాధిత మహిళ అన్న మీద తన అనుచరులతో దాడి కూడా చేయించాడు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? పోలీస్ కంప్లైంట్ చేస్తారు. పోలీసులు ఏమైనా ఈ రోజుల్లో రియాక్ట్ అవుతున్నారా? ఎవరైతే బాధితురాలు ఉందో ఆ బాధితురాల అన్నగారు ఎవరైతే ఉన్నాడో అతను రక్షణ కల్పించాలని చెప్పేసి ఎమ్మెల్యేని కూడా వేడుకుంటున్నారు. అయినా కానీ రెస్పాన్స్లే. ఈ ఎవరైతే ఎమ్మెల్యే గారి పిఏ ఉన్నాడో వాహిద్ ఉద్యోగం ఇప్పిస్తారని చెప్పేసి ఒంటరి మహిళను, అంటే ఆ మహిళ పేరు ఆయేషా సుల్తానా అంట, ఆమెకు మాయమాటలు చెప్పి రెండో వివాహం చేసుకున్నాడంట మహానుభావుడు. తర్వాత ఆమెకు ఉద్యోగం ఇప్పించకపోగా పట్టించుకోవడం కూడా మానేశాడంట. తీవ్ర ఇబ్బందులతో సతమతమవుతుంటే ఆ బాధిత మహిళ తన ఆవేదనను తన అన్న సయ్యద్ కూడా చెప్పుకుంది. అతను వాహిద్ని పిలిచి చెప్పాడంట తన చెల్లెల పరిస్థితి ఏమిటి, పెద్దల సమక్షంలో నిలదీశాడంట. ఆమెకు అన్యాయం చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేసే న్యాయం కూడా పొందుతాను అని చెప్పేసి చెప్తే ఈ నెల 26వ తేదీ అర్ధరాత్రి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వెళ్ళి ఆ బాధితురాలి అన్నగారి మీద దాడి చేశారు. అతని సెల్ ఫోన్ కూడా లాక్కెళ్ళిపోయారంట. తల మీద గాయాలయ్యాయంట. అతడు చెల్లిని ఆయేషా సుల్తానాతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తర్వాత ఎమ్మెల్యే మాధవరెడ్డి గారి ఇంటికి వెళ్ళి రక్షణ కోరారంట. పోలీసులు అతన్ని చికిత్స కోసం రిమ్స్ కూడా పంపించారంట. అత్యవసర చికిత్స కూడా అందిస్తున్నారంట. అది తర్వాత కథ. కానీ ఈ వాహిద్ మోసం చూడండి.